బుక్స్, బ్యాగ్స్ కాదు, మనసును సిద్ధం చేయాలి. ప్రతి ఏడాది జూన్‌లో పాఠశాలలు మొదలవుతాయి. పుస్తకాలు, యూనిఫామ్‌లు, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు కొనడంలో తల్లిదండ్రులు దుకాణాల వద్ద బిజీగా ఉంటారు. కానీ ఈ హడావిడిలో మర్చిపోయే విషయం ఒక్కటే. స్కూలుకు బిడ్డ మనసు సిద్ధంగా ఉందా లేదా? వేసవి సెలవుల సరదాను వదిలి బయటకు రావడం, కొత్త క్లాసులో కొత్త టీచర్లు ఎలా ఉంటారో అనే ఆందోళన, మళ్లీ మార్కుల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావడం చిన్నారుల మనసులో ఆందోళన రేకెత్తిస్తుంటాయి. పిల్లలు భయపడ్డప్పుడు వారి మెదడులో అమిగ్డాలా భయకేంద్రం తీవ్రంగా స్పందిస్తుంది. అది వారు నిర్ణయం తీసుకునే, జ్ఞాపకాలను నిలుపుకునే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్‌కు బంధించి వేస్తుంది. ఫలితంగా వారి మెదడు కొత్త విషయాలను గ్రహించలేదు. భావోద్వేగ భద్రత ఉన్న పిల్లలు మాత్రమే చదువులో, స్వభావంలో, జీవిత గమ్యంలో ముందుకు వెళ్ళగలుగుతారని ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ యూనివర్సిటీలోని డెవలపింగ్ చైల్డ్ సెంటర్ అధ్యయనంలో వెల్లడైంది. అందుకోసం ఈ 5 సూత్రాలు పాటించండి. 1. వాళ్ళ భయాలను గౌరవించండి. కొత్త విషయాలు మొదలయ్యేటప్పుడు భయపడటం సర్వసాధారణం. అది తప్పు కాదు. భావోద్వేగాలను పేరు పెట్టి పలకడం వల్ల మెదడులోని ఎమోషనల్ కేంద్రం శాంతిస్తుందని, అందుకే స్కూల్ గురించి పిల్లలతో మాట్లాడటం మొదలుపెట్టండి. దీనినే నేమ్ ఇట్ టు టేమ్ ఇట్ అంటారు. 2. ఉదయాల్ని రణరంగం చేయకండి. ప్రతిరోజు ఉదయం త్వరగాలే, బ్రష్ చేసుకో, ఆటో మిస్ అవుతావు అని అరవకండి. ఇంటిని రణరంగంగా మార్చకండి. పిల్లల నర్వస్ సిస్టమ్ను శాంతంగా ఉంచేందుకు ఈ చిట్కాలు పాటించండి. లైట్ మ్యూజిక్ను ప్లే చేయండి. ఈ రోజు నీ స్టైల్లో మెరిసిపోతున్నావు నాన్న అని సానుకూల వాక్యాల్ని పలకండి. 3. పాత ఫ్రెండ్స్ను రీకనెక్ట్ చేయండి. మా ఫ్రెండ్స్ నన్ను గుర్తుపట్టుకుంటారా, ఎవరైనా తోడుంటారా అనేదే పిల్లలకు ముఖ్యమైన భయం. ఈ భయాన్ని అధిగమించేందుకు ఈ పనులు చేయండి. ఇవి వారి మెదడులో ఆక్సిటోసిన్ని పెంచుతాయి, భావోద్వేగ భద్రతను పెంపొందిస్తాయి. స్కూల్ మొదలయ్యే ముందు ఒక ప్లే డేట్ని ఏర్పాటు చేసుకోండి. క్లాస్లో నడిచే కొన్ని విషయాలను రోల్ ప్లే చేయండి. 4. భావోద్వేగ లక్ష్యాలు కూడా పెట్టండి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ఎన్ని మార్కులు వస్తాయి అని అడుగుతుంటారు. దీనికి బదులుగా భావోద్వేగ లక్ష్యాలను పెట్టండి. అది పిల్లల్లో అంతర్గత ప్రేరణను పెంచుతుంది. ఈ సంవత్సరం ఎలా అనిపించుకోవాలనుకుంటున్నావు? ఎలాంటి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నావు? నీ గురించి నువ్వు గర్వపడేలా ఏం చేస్తావు? 5. మీ స్కూల్ అనుభవాలను పంచుకోండి. మీరు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు భయపడ్డారని చెప్పండి. ఉదాహరణకు, ఒక టీచర్ నన్ను క్లాస్ ముందు బాగా కొట్టింది. అప్పట్లో చాలా కష్టం అనిపించింది, కానీ ఆ సంఘటన వల్ల నేను మరింత మృదువుగా మాట్లాడటం నేర్చుకున్నాను అని చెప్పండి. ఇలా చెప్పడం వల్ల బిడ్డ నా భావోద్వేగాలు తప్పు కావు అన్న భద్రత పొందుతాడు. ఎడ్యుకేషన్ ఒక సెలబ్రేషన్లా ఉండాలి. దీనికి స్కూలు కాదు, ఇల్లు, సమాజం ముందుగా మారాలి.